అందరికీ నమస్కారం. మనకి మే 23వ తారీఖు వస్తుందంటే గ్రేట్ డే అని ఫీల్ అవుతామండి. ఎందుకో తెలుసా సార్? మన గ్రేట్ డైరెక్టర్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు గారు పుట్టినరోజు ఆ రోజు మే 23. అంటే భగవంతుడు మనకి కొన్ని రోజులు కేటాయిస్తాడండి సినిమా పరిశ్రమకి. కొంతమంది బర్త్డేలు, వాటిల్లో మా రాఘవేంద్రరావు గారు ఒకరు. రాఘవేంద్రరావు గారు వచ్చి నాకు గురువు కాకపోయినా నేను గురువులాగే భావిస్తాను, ఇవన్నీ చేస్తూ ఉంటాను. ఒకనొక సమయంలో నాకు ఆయన చేసిన హెల్ప్ సినిమా వైజ్గా నేను మర్చిపోలేనిది ఆయన. ఈరోజు మనకి ఇండస్ట్రీలో పెద్దల్లో మనం గౌరవించవలసింది, మనం వారి అడుగుజాడల్లో వెళ్ళవలసిన వ్యక్తి రాఘవేంద్ర గారు ఒక్కరేనండి. మన దర్శక శాఖ ఎవడో మనకి గర్వకారణ దర్శకులు అందరికీ కూడా అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ, అసోసియేట్ డైరెక్టర్లు కానీ, కో డైరెక్టర్లు కానీ, డైరెక్టర్లకు కానీ గర్వకారణ ఒక దర్శకులు మరి వారి జన్మదినోత్సవం వచ్చిందంటే ఈరోజు మనకి ఎంత ఆనందం అండి. 23వ తారీఖు నిజంగా ఈజ్ ఎ గ్రేట్ థింగ్. గురువు గారికి నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నానండి. నేను హ్యాపీ బర్త్డే రాఘవేంద్రరావు గారు. ఈరోజు మా అందరికీ గురువు గారైన దర్శకేంద్ర రాఘవేంద్ర గారు జన్మదినం అండి. వారికి నా జన్మదిన శుభాకాంక్షలు. ఒక రాయిని వజ్రం చెప్పాలంటే దానికి ఎంతో తెలిసి ఉండాలి మనకి. దానికి ఎన్నో టెస్టులు ఉంటాయి. కానీ మా రాఘవేంద్ర గారు ఒక రాయి లాంటి నటీమణి చూసి, నటీమణి కానీ నటులు కానీ రాయిని తీసుకెళ్ళి దాన్ని వజ్రంలాగా ఆయన యొక్క యూవి కళ్ళతో బేసిస్ తోటి వజ్రంగా తయారు చేస్తున్నాం. ఆ వజ్రం ఏంటంటే ఆ వజ్రం మార్కెట్లో విలువ గట్ల రేంజ్కి తీసుకెళ్లే విధంగా చేస్తాం రాఘవేంద్ర గారు. అటువంటి గొప్ప శిల్పికి రాఘవేంద్ర గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తాను. థ్యాంక్ యూ. మా గురువు గారు దర్శక బ్రహ్మ శ్రీ రాఘవేంద్రరావు గారి జన్మదినం ఈ నెల 23వ తారీఖున జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా వారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత, ఆయన దర్శకుడిగా ఇది 50వ సంవత్సరం పూర్తి చేసుకున్నారు. 1975లో బాబు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలు తీస్తూ ఎంతోమంది హీరోలను పరిచయం చేస్తూ నవయువకుల్లాగా ఎంతో అద్భుతమైన చిత్రాలని చలనచిత్రానికి అందించారు. వారి జన్మదిన సందర్భంగా మాకు ఒక 10-30 మంది దర్శకులు ప్రతి సంవత్సరం అందరం ఇలా ఒకచోట చేరి జరుపుకునే అవకాశాన్ని కలగజేశారు. ఇప్పటికీ నవదర్శకుడిలాగా ప్రస్తుత యువ దర్శకులతో పోటీ పడుతూ ఉన్న మా దర్శకేంద్రులకి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోండి. ఈరోజు మే 23 మా చిత్ర పరిశ్రమకు 2 కళ్ళు లాంటి ఇద్దరు దర్శకులు రాఘవేంద్రరావు గారు మే 23 పుట్టినరోజు, మా దాసనారాయణరావు గారు గురువు గారు మే 4వ తారీఖు. సో ఇప్పుడు రాఘవేంద్ర గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఆయన పుట్టినరోజు సందర్భంగా మా శిష్యుడు బ్రహ్మర్షి ప్రతి సంవత్సరం స్టార్ డైరెక్టర్స్ అవార్డుని చేస్తూ మా దర్శకుల్ని ప్రోత్సహిస్తూ రాఘవేంద్ర గారి పేరున అవార్డు పురస్కారాలు చేస్తూ ఉన్నారు. సో మెనీ థ్యాంక్స్ బ్రహ్మర్షి. వన్స్ అగైన్ మా గురువు గారు రాఘవేంద్రరావు గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మిత్రులందరికీ నమస్కారం అండి. ముందుగా దర్శకేంద్రుడు శ్రీ కె రాఘవేంద్రరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను నర్రాశివనాగు ఫిల్మ్ డైరెక్టర్. మొత్తం టోటల్ యూట్యూబ్ ఛానల్స్ కానీ అయితే శాటిలైట్ ఛానల్స్ ప్రేక్షకులకి మన 2 తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు కూడా ఈరోజు మంచి అంటే మే 23 పండుగ రోజు. ఎందుకంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో భీష్మ పితామహుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి
ఎంతోమందికి ఆదర్శమైన మా గురువుగారు కె రాఘవేంద్రరావు గారు బర్త్డే ఆ రోజు ఆయనకి. కాబట్టి ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో పండగ లాంటిదే. మేము కూడా ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ఈరోజు మేము సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్స్గా మేము ఈరోజు జర్నీ చేస్తూ ఉన్నాము. మీరు ఎప్పుడు కూడా ఇలాగే హ్యాపీగా ప్రతి సంవత్సరం బర్త్డే జరుపుకోవాలి. మా అందరికీ మీరు గురువుగా స్ఫూర్తిదాయకం కావాలని కోరుకుంటూ మీ శివనాగు డైరెక్టర్. థ్యాంక్ యూ అండి. నమస్కారం. మే 23 లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు. ఆయన ఇంకా ఎంతో కాలాలు సినిమాలు చేస్తూనే ఉండి ఒక అన్ని జానర్లు ఆయన టచ్ చేసిన భక్తిరస చిత్రాలు కానివ్వండి, కమర్షియల్ కానివ్వండి, లవ్ సినిమాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి సక్సెస్ఫుల్గా ఆయన కెరీర్ ఇంకా ముందు వెళ్ళాలని, మాలాంటి ఎంతోమంది ఆయన బాటలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నేను దొరైరాజు ఉపాటి డైరెక్టర్ని. ఈరోజు 23 మే 23న దర్శకేంద్ర రాఘవేంద్ర గారి జన్మదినం. ఆయన ఎన్నో సినిమాలు తీసి ఒక దర్శకుడికి ఒక వాల్యూ అంటూ తీసుకొచ్చిన దర్శకుల్లో రాఘవేంద్ర గారు ప్రథమ స్థానంలో ఉంటారు. అంటే ఒక మామూలు హీరోని ఒక కమర్షియల్ హీరోగా ఆయన చేతిలో పడితే స్టార్డమ్ వచ్చేస్తారు డైరెక్టర్కి. అలాంటి ఒక స్టార్డమ్ తీసుకొచ్చిన దర్శకులు రాఘవేంద్ర గారు. ఆయన ఒక టైంలో నాకు సినిమా ఆఫర్ కూడా ఇచ్చారు. సో ఆయన కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం, ఆయన ఉన్న ప్రజెంట్ జనరేషన్లో కూడా నేను దర్శకుడిగా ఉండడం అనేది నిజంగా నా అదృష్టం. రాఘవేంద్ర గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని ఇంకా అందరికీ ఆదర్శంగా పెద్ద దిగ్గా ఉండాలని మరీ కోరుకుంటున్నాను. నమస్తే, దిస్ ఈజ్ డైమండ్ రత్నబాబు, దర్శకుడిని. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చాయంటే, మే 23 మా గురువుగారు దర్శక ధీరుడు దిగ్దర్శకుడు రాఘవేంద్రరావు గారు, కె రాఘవేంద్రరావు గారు బర్త్డే సందర్భంగా మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఒక స్టార్ డైరెక్టర్ అనే ఒక అవార్డ్స్ క్రియేట్ చేయడం, ఆయన పేరు మీద అందరికీ ఇవ్వడం, అట్లా ఒక మంచి కార్యక్రమంలో మేము ముందుకు వచ్చాను. అది తీసుకోవడం చాలా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మే 23 మా సినిమా ఫీల్డ్లో 24 క్రాఫ్ట్లు ఉంటాయండి. 24 క్రాఫ్ట్లో 23 క్రాఫ్ట్లని ఒక క్రాఫ్ట్ మొత్తం దిశానిర్దేశం చేస్తుంది. సో ఈ 23 క్రాఫ్ట్ని దిశానిర్దేశం చేసే ఒక దర్శకుడు 24వ క్రాఫ్ట్ అయిన రాఘవేంద్రరావు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని మాలాంటి దర్శకులు చాలామంది ఇండస్ట్రీకి రావడం జరిగింది. అప్పట్లో చాలామంది అంటూ ఉండేవారు, నటుడు అవ్వాలంటే మేము మెగాస్టార్ చిరంజీవి గారిని ఇన్స్పైర్ అయ్యి ఇక్కడికి వచ్చామని చెప్తూ ఉంటారు. అలాగే దర్శకుడు అవ్వాలంటే చాలా పేర్లు చెప్తూ ఉంటారు. అలాంటి పేర్లలో ఫస్ట్ చెప్పుకునే పేరు కె రాఘవేంద్రరావు గారు. ఆయన బర్త్డే సందర్భంగా నాకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన గురించి మనం చెప్పాలంటే చాలా ఉంది. ఒక పుస్తకం, ఒక నిఘంటు రాఘవేంద్రరావు గారి గురించి. ఆయన గురించి చెప్పాలంటే మాలాంటి పర్సన్స్ అందరూ, మాలాంటి దర్శకులు అందరూ, ఇప్పుడు రాబోయే దర్శకులు, వచ్చిన దర్శకులు, ఇంకా రావాల్సిన దర్శకులు అందరూ ఆయనకి ఏకలవ్య శిష్యులు. అలాంటి ఏకలవ్య శిష్యుల్లో నేను ఒకడిని. ఆయన ఎప్పుడు ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటాం, అలాగే తీసుకుంటాం, ముందు తరం కూడా తీసుకుంటుందని భావిస్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు రాఘవేంద్ర సార్. నేను సప్తగిరి ఎల్ఎల్బి డైరెక్టర్ నుండి ఈ నెల మే 23 తెలుగు రాజ్ కపూర్ కె రాఘవేంద్రరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఆయన తెలుగులో చాలా చాలా గొప్ప సినిమాలని చేశాడు. ఆయన చూసి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయన తీసిన సినిమాల గురించి మేము చెప్పాలంటే ఒక రోజు చాలు, కనీసం ఒక 1 month పడుతుంది. అన్ని అద్భుతమైన సినిమాలు తీశారు. ఆయనకి వన్స్ అగైన్ తెలుగు రాజ్ కపూర్ గారికి వన్స్ అగైన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే సార్. సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ. సినిమా అంటే ప్రజల గుండెల్లో గీసే చిత్రలేఖ. అనే నగ్న సత్యాన్ని
యావత్ ప్రపంచానికి ఎరుగెత్తి చాటిన దర్శక సోదరులందరికీ ముందుగా నా నమస్కారాలు, శుభాకాంక్షలు. అటువంటి రాఘవేంద్రరావు గారి బర్త్డే ఈ నెల 23వ తారీఖున అంతే గొప్పగా, అంతే స్ఫూర్తితో, అంతే ఆనందంగా జరుపుకుంటున్నాం. మహాదర్శకులు మన ముందు నడియాడుతున్న దర్శక ముని రాఘవేంద్రరావు గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు కే మోహన్, మూవీ డైరెక్టర్ని. నేను ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే, ముందుగా మా గురువు కె రాఘవేంద్రరావు గారికి పాదాభివందనం చేసుకున్నాను. గురువుగారి బర్త్డే 23వ తారీఖు మే 23న రావటం, ఆయన ఈ సందర్భంగా ఆయనకి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన దగ్గర నేర్చుకున్న దాంట్లోనే కొంతైనా మనం తీయగలిగితే మనం గ్రాండ్ సక్సెస్ అయ్యే దర్శకులు అవుతాం. నేను తీసిన మొదటి చిత్రం అప్పు సినిమాలో నేను అదే ఫాలో అయ్యాను ఆయన్ని. నేను తీసింది చిన్న సినిమా అయినా సరే గురుగారిని దృష్టిలో పెట్టుకొని ఒక డాక్యుమెంటరీ పాయింట్ తీసుకొని దాన్ని ఫుల్ కమర్షియల్ సినిమాగా తీసి ప్రజల మన్నన పొందారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా నా సినిమా అద్భుతంగా ప్రదర్శన జరిగింది. గురుగారు టేకింగ్ ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు వెండి తెరలో ఆయన షెడ్యూల్ యాడ్ మీద ఒక గ్లామర్ని సృష్టిస్తామంటే ఆయన తర్వాతే. అంత గొప్ప దర్శకుడు. ఆయన దగ్గర పనిచేయటం అనేది పూర్వజన్మ సుకృతమై ఉండాలి. అలాంటి సుకృతం నాకు లభించింది. కొన్ని సినిమాలు చేయగలిగాను. గురువుగారు ఇలాంటి బర్త్డేలు ఎన్నెన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు బ్రహ్మర్షి విశ్వామిత్ర. తెలుగు సినీ దర్శకులలో అగ్రదర్శకుడు, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. తెలుగు సినీ చరిత్రలో ఈ విశ్వానికి సూర్యుడి యొక్క కిరణములు ఎంత అవసరమో, మన యొక్క తెలుగు సినీ చరిత్ర ఉనికికి కె రాఘవేంద్రరావు గారి యొక్క అడుగు జాడలు, అనుగ్రహము, ఆయన యొక్క దర్శకత్వ ప్రతిభ సమస్తము ఎంతో అవసరం. మనము చేసే ప్రతి సినిమాకి మనము మూల విరాట్టుగా ఆయన సినిమాలను పరిగణనలోనికి తీసుకుని మనము దర్శకత్వాన్ని వహిస్తే ఎంతో ఉన్నతిని సాధించగలుగుతామని అందరికీ సభాముఖంగా తెలియజేయుచున్నాం. ఎప్పటికీ నాటి నుండి నేటి వరకు ముందు తరాల వారికి కూడా ఆయన యొక్క అడుగు జాడలు ఎంతగానో అవసరం. మనము ఉన్నతిని, ప్రగతిని సాధించాలంటే ఏనాటికి ఆయన యొక్క సినిమాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడిచినట్లయితే మనము ప్రతి సినిమా అఖండ విజయంతో ముందుకు దూసుకు వెళ్ళగలమని కోరుకుంటున్నాను, తెలియజేయుచున్నాను. అందరికీ మరియు అందరి తరపున దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను.